జీవిత సాక్ష్యాన్ని మీ అందరికీ కూడా పంచుకుంటాం. అది నేను చదవాలని ఆశపడుతున్నాను. పునరుత్థానంలో జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. కాబట్టి డాడీ చనిపోయారే కానీ ఆయన మాత్రం నిత్య జీవానికి వారసులయ్యారు. మా స్వగ్రామం పేరు ఇలాడగూడెం, మచిలీపట్నం దగ్గరలో ఉన్న ఊరు. మా నాన్నగారి పేరు ప్రకాష్ రావు, మా తల్లి పేరు అపరంజమ్మ. నాకు 3 అక్కలు, 1 చెల్లెలు ఉన్నారు. మా తల్లిదండ్రులు ఎల్ఎఫ్ అనే చర్చికి వెళ్ళేవారు. మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి నన్ను జాగ్రత్తగా పెంచాలని ప్రయత్నం చేసేవారు. నేను కూడా జాగ్రత్తగా ఉండాలని అనుకునేవాడిని. నా వయసు పెరిగే కొలది నేను తప్పిపోతూ వచ్చాను. కానీ చర్చికి వెళ్ళేవాడిని, అలాగే మీటింగ్స్ కూడా వెళ్ళేవాడిని. ఆ సమయంలో ఎందుకో నాకు యేసుప్రభు సేవ చేయాలనే ఆశ ఉండేది. నాకు 23 సంవత్సరాలకు వివాహం జరిగింది. అప్పుడు మేము విజయవాడలో ఉండేవారు. నేను విజయవాడలో ఉన్నప్పుడు పోట్లాండ్కు వెళ్ళేవాడిని. రౌండ్ ఎగ్జామ్ చేయాలనుకునేవాడిని. ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాడిని కాదు. సినిమాలు చూసేవాడిని, లోకరీతిగా జీవించేవాడిని, బూతులు మాట్లాడేవాడిని. నా ఉద్యోగం కూడా స్థిరం లేనందున కొన్ని కష్టాలకు గురి అవుతూ ఉండేవాడిని. తర్వాత రామగుండంకి ఉద్యోగంకి వెళ్ళాను. నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. మా హృదయాలలో దేవునికి దూరంగా ఉన్నామని కలవరం ఉండేది. నేను నా భార్య కుటుంబారాధన చేసుకునే సమయంలో రోజు ఈ రీతిగా ప్రార్థన చేసేవాళ్ళం. ప్రభువా, రామగుండంలోకి వచ్చినప్పటి నుండి బుధవారము, శనివారము, ఆదివారము జరిగే ప్రార్థనలకు వెళ్ళలేకపోతున్నాం. మమ్మలను విజయవాడకి తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేసేవారం. అప్పుడు ఒకరోజు నేను ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో ఒక వాక్యం ద్వారా మాట్లాడినారు. యెషయా 44వ అధ్యాయము 1, 2 మరియు 3వ వచనంలో, అయినను నా కుమారుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఎలా సెలవిస్తున్నాడు. నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న యేషూరును భయపడుతును. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదు. ఈ వాక్యం ఇచ్చిన కొంతకాలం తర్వాత నాకు సరిగ్గా ప్రార్థన లేకుండా పోయింది. అప్పుడు ఒకలాంటి భయం వచ్చి సైతాన్ నన్ను పీడించుచున్న సమయంలో హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ఒక డాక్టర్ గారు నన్ను చూసి పిచ్చి పట్టింది అని చెప్పారు. నా భార్య, మేము విజయవాడకి వెళ్తాము అని డాక్టర్ గారికి చెప్పినప్పుడు డాక్టర్ గారు, మెంటల్గా ఉన్న నీ భర్తను ఎలా తీసుకువెళ్తాము అని అడిగారు. అప్పుడు నా భార్య, విజయవాడలో ప్రార్థన చేసే సేవకులు ఉన్నారని, వారితో ప్రార్థన చేయించుకుంటే సరి అవుతుందని చెప్పి బయలుదేరి విజయవాడకు వెళ్ళాము. అక్కడికి వెళ్ళి సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకున్నాం. తర్వాత 4 నెలలు ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ ద్వారా బలం పొందుకున్నాము. నేను చేసిన తప్పులన్నీ సరిచేసుకున్నాను. ఎవరితోనైతే గొడవలకు వెళ్ళానో వారితో సమాధాన పడ్డాను. దేవుని సన్నిధిలో నా పాపాలను ఒప్పుకున్నాను. అన్నీ సరిచేసుకొని మారుమనసు పొందాను. విజయవాడలో 5 సంవత్సరాలు దైవ సేవకుల దగ్గర ఉండి విశ్వాసంలో ఎలాగ ఎదగాలో నేర్చుకున్నాను. తర్వాత దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకరోజు దర్శనంలో 3 వ్యక్తులు కనపడుతున్నారు. వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ 3 మధ్యలో ఉన్న వ్యక్తి, నీవు సంపూర్ణ సేవ చేయాలని నాకు చెప్పారు. తర్వాత దైవ సేవకులతో చెప్పినప్పుడు ఆయన ట్రైనింగ్కి రమ్మని చెప్పారు. నేను తమిళనాడులోని ఊటీ, పూనూరుకి వెళ్ళి 2 సంవత్సరంలో ట్రైనింగ్లో ఉన్నాను. ఒకరోజు నా దర్శనంలో కొంత భూమి చూపించి, ఆ భూమిని నీవు పండించాలని, అది 70 ఎకరాల పొలం అని చెప్పారు. దీనిని నీవు పండించాలని దేవుడు నాకు చెప్పాడు. అప్పుడు నేను ఆ భూమిని నాకేనా అని అడిగాను. నీకు కాదు, పండించి ఇవ్వాలని దేవుడు నాతో చెప్పాడు. తర్వాత 2 సంవత్సరంలో ట్రైనింగ్ అయిన తర్వాత మరలా నన్ను తమిళనాడులోని ఆరపాకం అనే ప్రాంతానికి పంపించారు. ఆరపాకంలో ప్రార్థన చేస్తూ నాకు ఇచ్చిన స్థలం ఏదైనా ప్రభువా అని అడిగాను. అప్పుడు దేవుడు ఈ స్థలం కాదు అని చెప్పారు. మరలా నన్ను పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు అనే ప్రాంతానికి పంపించారు.
4 సంవత్సరంలో నేను ఆర్కివీల్లో సేవ చేశాను. ఆ ప్రాంతంలో 6 గ్రామాలలో మరియు ఆర్కివీళ్ళు నేను సేవ చేయడానికి, ఆత్మను రక్షించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత యేసు ప్రభుని ఈ స్థలమేనా నాకు ఇచ్చింది అని అడిగాను. ఇది కాదు మరలా సెలవిచ్చారు. తర్వాత దైవ సేవకులు నీవు నాయుడుపేటకు వెళ్ళమని చెప్పారు. తర్వాత నేను 1994లో నాయుడుపేటకు వచ్చాను. ఆ స్థలానికి నేను కూడా నీతో వస్తాను అని దేవుడు నాకు సెలవిచ్చాడు. నేను నీకు 10 ఆత్మలను నెలకు ఆ స్థలంలో నీకు ఇస్తానని చెప్పాడు. అలాగే దేవుడు చెప్పిన రీతిగా నాకు నెలకు 10 ఆత్మలు ఇస్తూ వచ్చాడు. కానీ వచ్చిన వాళ్ళు అసూయపరులుగా ఉండి సేవ చెడగొట్టడం చేశారు. నాకెన్నో శోధనలు తొందరలు వచ్చినప్పటికీ దేవుడు తన దయను బట్టి నన్ను కాపాడి సేవలో నన్ను నిలబెట్టాడు. అలాగే సంఘంలో ఎన్నో అద్భుత కార్యములు దేవుడు జరిగించాడు. దేవుడు సేవ చేయడానికి మేనకూరులో స్థలము, మందిరము ఇచ్చి సేవ జరిగేలా చేస్తున్నాడు. నాయుడుపేటలోను, మేనకూరులోను, అత్తివరంలోను, భైరవరంలోను, నెమళ్ళపూడిలోను సేవ చేయడానికి దేవుడు నాకు సహాయపడ్డారు. దేవుడు ఈ మందిరంలో దయాలను వెళ్ళగొట్టడం, అనేకమైన రోగాలను బాగు చేశాడు. ఎయిడ్స్ వ్యాధి కలిగిన వారిని బాగు చేశాడు. ఒక సహోదరికి కడుపులో ఉన్న అన్ని అవయవాలు పాడైపోయాయని డాక్టర్లు చెప్పారు. అలాంటి సమయంలో ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను ముట్టి బాగు చేశాడు. ఇంకా అనేకమైన వ్యాధులు కలిగిన వారిని బాగు చేశాడు. మహత్ కార్యములు దేవుడు జరిగించాడు. పిల్లలు పుట్టలేదు అని ఒక ఆమె బాధపడుతున్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా ఆమె కోసం ప్రార్థన చేసినప్పుడు ఒక ఆడపిల్లను అనుగ్రహించాడు. క్షయవ్యాధి కలిగిన వారిని కూడా ప్రార్థన చేసినప్పుడు ముట్టి బాగు చేసినాడు. తర్వాత మన సంఘంలో ఉన్న ఒక కుటుంబానికి 3 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత ఆపరేషన్ చేశారు. వారు ఆడపిల్లలు పుట్టారని, మగ పిల్లవాడు లేదని బాధపడుతున్న సమయంలో మేము కూడా బాధపడి దేవుని ఒక బిడ్డని ఇవ్వమని ప్రార్థన చేశాం. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. కాబట్టి మీరు ఇరువురు దేవునికి ప్రార్థన చేయండి, మేము కూడా ప్రార్థన చేస్తాము అని దేవుని వేడుకున్నాం. అప్పుడు మరలా ఆశ్చర్య రీతిగా ఆపరేషన్ జరిగిన 2 సంవత్సరాల తర్వాత ఆమెకు గర్భఫలం ఇచ్చి మగబిడ్డను అనుగ్రహించాడు. ఇలాగే సంఘంలో ఎన్నో అద్భుత కార్యములు దేవుడు జరిగించాడు. దేవుని సేవ చేయడానికి మేనకూరులో నాయుడుపేటలో స్థలము, మందిరం ఇచ్చి సేవ జరిగేలా ఏర్పాటు చేశారు. ఈ రీతిగా దేవుని సేవ జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ నాయుడుపేటకు వచ్చి 32 సంవత్సరములు అయినది. ఈ 40 సంవత్సరములు దేవుని సేవ చేయడానికి దేవుడు వాగ్దానం చేసిన రీతిగా నాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో ఎంతగానో సహాయం చేశాడు. ఇంకా నా కుటుంబం వరకు, అలానే సేవ కొరకు ప్రార్థించండి. ఇది డాడీ మేము ఇప్పుడు రాసింది కాదు, మేము ఇది రీసెంట్గా కొన్ని సంవత్సరాల ముందు ఆయన సాక్ష్యాన్ని చెప్పినప్పుడు రాశారు. అలాగే దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఆ రోజు రామగుండంలో ఇచ్చిన వాగ్దానం